అందరికీ నమస్తే. అన్ని వ్యవస్థలు ఫెయిల్. మేడారం జాతర నిర్వహించడంలో ప్రభుత్వం అటర్ ఫ్లాప్. ఇది నేను చెప్తలేను. ఆడికి పోయిన జనము, ఆడ చేసిన ఏర్పాట్లు, అసలు అక్కడ జనాల కష్టాలు, అక్కడి నుంచి వస్తున్న వీడియోలు, ప్రభుత్వ వ్యవస్థల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం, ప్రభుత్వానికి ఇంతమంది జనం వస్తారని అంచనా లేకపోవడం, అసలు ఒక సింగిల్ కోఆర్డినేషన్ సెంటర్ లేకపోవడం, ఇట్లా చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. నీళ్లు లేవు, బస్సులు లేవు, కరెంటు లేదు, ట్రాఫిక్ జాములు. కొంతమంది మంత్రులు మాత్రం రీల్స్ బాగా చేసుకుంటున్నారు అక్కడ. రీల్స్ మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి బండి మీద పోతూ తిరుగుతూ రీల్స్ చేసిండు. అసలు ఇప్పుడు సమస్యలు ఇప్పుడు ఉన్నాయి, జాతర ఇప్పుడే కదా. ట్రాఫిక్ జామ్ 8 గంటలు, 10 గంటలు, 14 గంటలు. అసలు ఎక్కడ మిస్ అయింది? ఎందుకు ఫెయిల్ అయింది ప్రభుత్వం ఈ జాతర నిర్వహించడంలో? ఈ జాతరను జాతర కాకుండా ఈవెంట్గా ఎందుకు అనుకున్నది ప్రభుత్వం? ఇట్లాంటి చాలా చాలా అంశాల మీద మాట్లాడాలనుకుంటున్నాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. పోయొచ్చిన వాళ్ళకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ జాతరకు దగ్గర 1,30,00,000 మంది వచ్చిర్రట, ఇంకా పెరగవచ్చు. వాళ్ళకి తెలుసు ఎక్స్పీరియన్స్ ఏందో. ఆడ ఎందుకు పోయినరు వాళ్ళు? భక్తితో పోతే లాస్ట్ బాధతో బయటికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఏమైంది? ఒక మినిస్టర్ కాన్వాయ్ మీద దాడి ఎందుకు జరిగింది? భక్తులు రేవంత్ రెడ్డి డౌన్ ఎందుకు అంటున్నారు? సబ్స్క్రైబ్ చేయండి ముందు, తర్వాత వీడియో షేర్ కూడా చేయండి. ఫస్ట్ ఈ వీడియో చూడండి. రేవంత్ రెడ్డి డౌన్ అంటున్నది భక్తులు. వాళ్ళు రాజకీయ నాయకులు కాదు, రాజకీయ పార్టీల కార్యకర్తలు కాదు. ఏ గవర్నమెంట్ ఉన్నా మేడారానికి భక్తులు వస్తారు. వాళ్ళకు ఏర్పాటు చేయడం ప్రభుత్వ మినిమం బాధ్యత. తక్కువ ఇంకా ఏర్పాటు చేయడం. 250 కోట్లు ఖర్చు పెట్టి మేము గద్దెలు మొత్తం ఆధునీకరించినాం, మొత్తం 10,000 మంది ఒకేసారి పోయి చూడొచ్చు. ఎక్స్పెక్టేషన్స్ పెంచింది గవర్నమెంట్. అంటే నిజమే కదా, గవర్నమెంట్ ఏదో బాగా చేసినట్టుంది, అసలు ఇంకా బాగుందని జనం ఇంకా ఎక్కువ వచ్చిండ్రు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావడం కాదు కదా, కనీసం ఆ గద్దెలను కూడా చూనియాలి జనం. వాళ్ళు ఏదైతే సమ్మక్క సారక్క గద్దెలు జూనికి వస్తారో ఆ గద్దెల దగ్గరికి పోనీకి చాలా అవస్థ పడాల్సి వచ్చింది. అన్ని శాఖలు ఫెయిల్. ప్రతి శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, ఐటీడీఏ, దేవాదాయ శాఖ, విద్యుత్తు, పోలీస్ శాఖలు, అన్ని వ్యవస్థలు ఫెయిల్ అయినాక ప్రభుత్వం ఫెయిల్ కాకపోతే ఏం చేస్తుంది? దీన్నే అడ్మినిస్ట్రేషన్ అంటారు. దీన్నే ముఖ్యమంత్రి ఆడ కూర్చోడు, సెట్ చేసి పెట్టేస్తాడు అంతే, వ్యవస్థ నడిచిపోతుంది. అదే ముఖ్యమంత్రి చేయాల్సింది, అదే మంత్రులు చేయాల్సింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అడ్రస్ లేదు, ఆమె ఎందుకు దూరం ఉందో తెలియదు. మొత్తం సీతక్కకు అప్పగిప్పిర్రు. సీతక్క ఆమె వీడియోలు మాత్రం బయటకు వస్తున్నాయి, రీల్స్ మాత్రం బయటకు వస్తున్నాయి తప్ప ఆడ ఏర్పాట్లు ఏంది, ప్రజల కష్టాలు ఏంది, అవి మాత్రం పట్టించుకుంటలేరు. ఒక విషయం చెప్తా నేను. తాడ్వాయి నుంచి పాస్రా 12 కిలోమీటర్లు అంట, జర్నీ 6 అవర్స్ అంట. 4 కిలోమీటర్ల 12 కిలోమీటర్లు 6 అవర్స్. తర్వాత ఆర్టీసీ జాతర కట్టంట, షాపులు లూటీ చేసిరంట, కరెంట్ చీకట్ల, క్యూలైన్ ఫెయిల్యూర్, భక్తుల మీద పోలీసుల దాడులు, పూజారులతో ఘర్షణ. ఒక పూజారి మాట్లాడతాడు, విను అక్కడ ఏం మాట్లాడతాడో. ఇంత పెద్ద గుడి కట్టినాం, ఇంత గొప్ప కట్టి అన్ని చేసిన తర్వాత పూజాలనే గుళ్ళ నుంచి వెళ్ళగొట్టే పరిస్థితి వచ్చింది ఇవాళ. పొద్దున్న నుంచి ఇదే గొడవ. అసలు ఊరోళ్ళు వచ్చిన పూజారులు వచ్చినా ఎవరు వీళ్ళు గేట్లు తీయడం కానీ ఏం చేస్తలేరు, వీళ్ళకి ఆర్డర్ లేవట, పర్మిషన్ లేదా, పర్మిషన్ తెచ్చుకోండి అని చెప్తాను. పెద్దగా మేమేదో చేసినామని 10,500 మంది భక్తులు దర్శనాలు ఒకేసారి పోతారని ఊదరగొట్టినరా? తీరా చూస్తే ఇరుకిరుకు క్యూ లైన్లను అంట, మొత్తం రాసి రంపాన పెట్టినంట భక్తులను. ఆడికి పోయిన వాళ్ళు చెప్తున్నారు తాగునీరు లేవు, బాత్రూములు లేవు. ఏం లాభం చెప్పి? ఇప్పుడు కట్టడం వేరు, ఎవరు లేనప్పుడు 250 కోట్లు పెట్టి కడితే కట్టిన ఓకే మంచిదే, కానీ జాతరకు ఏర్పాట్లు చేయాలి కదా. అది ఈవెంట్గా ప్రభుత్వం ఎందుకు అనుకున్నదో తెలియదు. ఒకసారి వీళ్ళ కష్టాలు చూడండి. ఈ జనాలై బాత్రూములు లేవంట, తాగడానికి నీళ్లు లేవు. ఆ అడవిలో పోతే ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోతే ఏడిపోతారు భక్తులు. ఆర్టీసీ అయితే మొత్తం చేతులు ఎత్తేసింది. ఆర్టీసీ మినిస్టర్ పున్నం ప్రభాకర్ గారు ఎక్కడున్నారో తెలియదు. ఆర్టీసీ మొత్తం చేతులు ఎత్తేసింది. ఆర్టీసీ తిరుగు ప్రయాణం వచ్చి ఒక్కొక్కరు 7 గంటలు 8 గంటలు బస్సులు లేవు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు పోతే రేపు పొద్దుగాల 7-8 గంటలకు కూడా బస్సులు లేవు. 12 గంటల తర్వాత కూడా బస్సులు లేవు. అక్కడ టెంపరీ బస్ స్టాండ్లు కట్టినరు, కానీ బస్సులు ఎందుకు కట్టలేదు అంటే రేవంత్ రెడ్డి అనుకున్నాడేమో మా గవర్నమెంట్లో మొత్తం కార్లు విమానాలు వస్తారు, అసలు బస్సులే అవసరం లేదు అనుకున్నాడేమో బహుశా. లేకపోతే బస్సులు అయితే మినిమం కదా ఏర్పాటు చేయాల్సింది. జాతర ఫస్ట్ టైం ఏం జరుగుతలేదు, 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఆయన ఏర్పాటు చేయకపోతే ఎట్లా? సమాచార శాఖ ఉందంటాడా మేడారం ప్రచారంలో? సమాచార శాఖ అటర్ ఫ్లాప్.
అసలు అక్కడ ఎక్కడ ఏముంది, ఏం జరుగుతుంది, 50 లక్షల రూపాయలు నిధులు కూడా ఇచ్చారట ఆ డిపార్ట్మెంట్కి. కానీ వాళ్ళు వివిఐపి ప్రోటోకాల్ దర్శనాలు చేయించడం, వాళ్ళకి ఫోటోలు పంపడం, వాట్సాప్లో పైసలు తీసుకోవడం, అంతే తప్ప జాతర ఏంది, ఫోటో ఎగ్జిబిషన్ ఏంది, ప్రెస్ భోజనాలు ఏంది, అసలు అక్కడ ఉన్నోళ్ళు ఎవరు, పోయినోళ్ళు ఎవరు, ఎక్కడ ఫెయిల్ అయిందో ఒకటి మాత్రం గట్టిగా చెప్పొచ్చు. ఈ ప్రభుత్వం గట్టిగా అక్కడ ఎందుకు ఫెయిల్ అయిందంటే వ్యవస్థలన్నింటినీ కోఆర్డినేషన్ చేసే ఒక ఏకీకృత వ్యవస్థ లేదు. దానికి ఎవరు బాధ్యులో తెలియదు. ట్రాఫిక్ ఆగిపోయింది, ఎవరికి చెప్పాలనో తెలియదు. బస్సులు లేవు, ఎవరికి చెప్పాలనో తెలియదు. నీళ్లు లేవు, ఎవరిని అడగాలనో తెలియదు. జాతర ఆకస్మికంగా ఏం జరగలే కదా, ఇది ప్లాన్. ఏ ప్రభుత్వం ఉన్నా 6 months ముందు నుంచి ప్లాన్ చేస్తారు. జాతర వస్తుంది, ఎట్లా, ఏం కథ, ఎంతమంది వస్తారు, వాళ్ళకి సరిపడా ఏర్పాట్లు ఏంది, అది ప్రభుత్వానికి ఉండాల్సిన అంచనా. అదే ముందస్తు అంటారు, దాన్నే ముందస్తు జాగ్రత్తలు అంటారు. ఓ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఉండాల్సిన అవసరం లేదా? వైద్య సదుపాయాలు ఏమున్నాయి, అన్ని చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకున్నారంట. కానీ అవి ఎగ్జిక్యూషన్ మాత్రం కాలేదంట. ఎందుకు చివరి నిమిషం? ఏమైనా అకస్మాత్తుగా జరిగిందా? అది అనుకోకుండా జరిగిందా? అదేం కాదు కదా. రోడ్లు ఎందుకు జామ్ అయినాయి? 14 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు జామ్ ఎందుకని? ఎవరు లేరంట దాన్ని క్లియర్ చేయడానికి. అది ఎందుకు జామ్ అయినో చెప్పేతో లేడంట. మొత్తం అక్కనే కార్లో పోయిన వాళ్ళు, బస్సులో పోయిన వాళ్ళు ఎక్కడక్కడ పండుకున్నారు. పోలీసులు, ఆర్ఎన్బి, పంచాయతీ, వైద్య శాఖ, విద్యుత్ శాఖ మొత్తం ఫెయిల్. విద్యుత్ శాఖ కరెంటు పోవడం ఏందా జాతరలో? ఒక మినిస్టర్ కరెంటు పోతే ఆ కోపంతో ఉన్న భక్తులు, ఒక మినిస్టర్ లక్ష్మణ్ గారిది అంటున్నారు, ఆ కాన్వాయి కార్లు పలగొట్టేసిండ్రు. ఆ మినిస్టర్ దాని తెలియదు, ఎవరిదో ఒక మినిస్టర్ ప్రభుత్వం అని చెప్పి అడుక్కున్నారు, పలగొట్టేసిండ్రు. గంట సేపు కార్లు ఉండాల్సి వచ్చింది. లక్ష్మణ్ కిందికి దిగితే జనాలు తాట తీస్తారు. అది ఎవరు బాధ్యులో ఎవరికి పని చెప్పేవాళ్ళు లేరు. అందరూ మొన్మేన్ షోలే, అందరూ రీల్స్ రాజాలు, రీల్స్ రాణీలు. మరి జనాలు ఏమైపోవాలి? ఇదేమన్నా ఈవెంటా? ఒక జాతరని ఈవెంట్గా ఎందుకు చూసింది ప్రభుత్వం? అసలు ప్రభుత్వం దగ్గర ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేసిండ్రు? అసలు మీ దగ్గర ఉన్న లెక్కేంది? ఆ అంచనా డాటా ఏడబడిసి వచ్చింది. ఆ డాటా ఎందుకు బయటికి రాదు? పోయిన జాతర గణాంకాలు లెక్కలోకి తీసుకున్నారా? లేకపోతే ఇంతమంది వస్తారని మీకు ఏమైనా లెక్కలు ఉన్నాయా? మీరు చేసిన ప్రచారం హైపుకు ఇంకా ఎక్కువ వస్తారన్న అంచనా ప్రభుత్వానికి లేదా? ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ ఏంది అసలు మీకు గవర్నమెంట్కి ఉన్నది? ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ లేదా? 1 way సిస్టమ్ ఎందుకు సరిగా అమలు కాలేదు? ఎందుకు షటిల్ బస్సులు సరిపోలే? ఆర్టీసీ బస్సులు లేక ఎందుకు దాన్ని ఆడుతున్నారు జనం? గంటల తరబడి వాహనాలను ఆగిపోయినాయి. దీనికి పరిస్థితికి బాధ్యులు ఎవరు? తాగునీటి పాయింట్లు ఎక్కడ లేవు, ఎందుకు లేవు? బాత్రూమ్లు ఎందుకు లేవు? ఏం లాభం మీరు అన్ని డబ్బులు ఖర్చు పెట్టి? టాయిలెట్లు ఎందుకు చాలలేదు? మహిళలు, వృద్ధులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అరే కరెంటు పోవడం ఏందే? జాతరలో కరెంటు పోవడం ఏంది? కరెంటు పోతుందా జాతరలో? ఎంత అట్టర్ ఫ్లాప్ అంటే అంత అట్టర్ ఫ్లాప్ షో ఇది. అసలు డాక్టర్లు ఎవరున్నారు, నర్సులు ఎవరున్నారు, అంబులెన్సులు పెట్టినరా పెట్టలేదా? అసలు సడన్గా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఏందో సిచ్యువేషన్ తెలియదు. అసలు సింగిల్ కమాండ్ సెంటర్ ఎందుకు లేదు? అంటే మీలో కోఆర్డినేషన్ లేకపోతే ఇంకా కమాండ్ సెంటర్ ఉండదా? ఒక ఉండాలి కదా, ఒక నెంబరు, ఒక మనిషి, దానికి బాధ్యుడు ఎవడో ఉండాలి కదా. ఎవరికి వారే ఏమైనా తీరా ఉంటే గ్రౌండ్లలో ఫేర్లు జరగకపోతే ఏం జరుగుతుంది? దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి బాధ్యులు ఎవరు అసలు? అంటే ఆఫీసర్లకు కప్పేసి మీరు అంతా నిద్రపోయిందా? ఒక ఆయన అమెరికా పోయిండు, తిరుగుతున్నాడు అక్కడ చట్టాపాటాలు వేసుకొని. మినిస్టర్లు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఒకరు మినిస్టర్లు మంచిగా అక్కడ రీల్స్ తీసుకుంటే అక్కడ ఉన్నారు వాళ్ళు జాతరలా. కానీ అసలు నేను ఇప్పటిదాకా చూసిన, వాళ్ళు ఇచ్చిన లైవ్లు చూసిన టీవీల్లో, గద్దెలను ప్రత్యక్షంగా చూపలేకపోయింది మీడియా. ఎందుకు చూపలేకపోయిందంటే వాళ్ళ ఆంక్షలు, వాళ్ళ కథలు, వాళ్ళ కార్ఖానాలు. జాతర జనమన్న చూసినరా? ప్రత్యక్షంగా పోయి జనమన్న గద్దెలను ప్రత్యక్షంగా చూడగలిగినరా? పోయిన జనానికి కనిపించినరా? దేవతలు, వనదేవతలు కనిపించినరా? తూతూ మంత్రంగా ప్రభుత్వం ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది చూడు, ఈ పోలీసులను పెట్టి ఈవెంట్ సక్సెస్ చేస్తాం అంటారు చూడు, అట్లా సక్సెస్ చేసే ప్రయత్నం చేసింది తప్ప అసలు ఇంత పెద్ద గిరిజన జాతరను సక్రమంగా నిర్వహించలేని ప్రభుత్వము సాధారణ పరిపాలనను ఎట్లా నిర్వహిస్తుందని జనం నమ్ముతారు చెప్పండి? ఇన్ని అట్టర్ ఫ్లాప్లా, ఇంత కోఆర్డినేషన్ మిస్సింగా, దీన్ని ఎవరు బాధ్యత వహిస్తారు అసలు ప్రభుత్వంలో? మీరు చెప్పిన దానికి అక్కడ గ్రౌండ్కి ఏమన్నా రియాలిటీ, ఏమన్నా కనెక్షన్ ఉందా? అసలు దేనికోసం ఇదంతా? మీ ఉబలాట అంతా దేనికోసం? ప్రచారం కోసమా? టీవీలలో ప్రచారం వస్తుంది, మేము రీల్స్ తిప్పుకుంటాం, జనం ఏమైపోయినని వదిలేసిండ్రా? మేడారం జాతర నిర్వహించడంలో గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అయింది. మీ గవర్నమెంట్ ఇంకా ఇంతకు మించి మీ గవర్నమెంటు జనం మీరు చేసిన వీడియోలకు, మీరు చేసిన రీల్స్కు హై ఎక్స్పెక్టేషన్తో వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలు పాపం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు మీడియాతోన మేము ఇట్లా ఉంటుంది అనుకోలే, ఇంత దారుణం ఉంటుందా అని మాట్లాడుతున్నారు అక్కడ ఉన్నోళ్ళు. ఇంతకన్నా మీ ప్రభుత్వానికి జనం ఇచ్చే బిరుదులు ఏమున్నాయి? వాళ్ళు ఇచ్చే మీకు పెట్టే పేర్లు ఏమున్నాయి కొత్తగా? ప్లీజ్ సబ్స్క్రైబ్.